ఆగు రేఖ, ప్రస్తుతం నీ కోపంలో ఉంది. తను ఏం మాట్లాడినా కొంచెం కూడా యూజ్ ఉండదు. రాఘవ్, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కాఫీలో పంచదారికి బదులు ఉప్పేలా వచ్చింది. మరేం పర్లేదు రేఖ, ప్రస్తుతం నీ మైండ్ అండ్ మనసు రెండు అమ్మ ఆలోచనల్లో ఉన్నాయి. పొరపాట్లు జరుగుతాయిలే. పోన్లే, ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిందల్లా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం బయటపడుతుందో ఏంటో. ఈలోగా నేను అమ్మని చూసొస్తాను. సారీ ఉన్నతి, కానీ ఇది నేను కావాలని చేయలేదు. పూర్ణిమ, పూర్ణిమ ఇక్కడ రా. పూర్ణిమ ఇక్కడ కూర్చో, నేను నిన్ను ఒకటి అడగాలి. కూర్చో కూర్చో కూర్చో. పూర్ణిమ, నీకు తెలుసు కదా నేను మంచివాడిని కాదని. వీరేంద్ర గారు, మీరు ఎందుకు అయ్యో పూర్ణిమ, ముందు నేను చెప్పేది విను. నేను మంచి మనిషిని కాదు అంటే నేను రాఘవ్ కంటే మంచి మనిషిని కాదు కదా, అంతేగా? పూర్ణిమ, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను ఏవైతే చేశానో అవి అసలు నా నిర్ణయాలే కాదు. నేను అన్ని అమ్మ చెప్పడం వల్లే చేశాను. ఇక రేపు ఏదైనా సమస్య వస్తే అప్పుడు నీకు కూడా తెలియాలి కదా నీ భర్త క్రిమినల్ కాదు అని. నీకు అర్థమవుతుంది కదా, నీ లైఫ్లో నేను విలన్ని కాదు. వీరేంద్ర గారు, నాకు అసలేం అర్థం కావడం లేదు. మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏమైంది మీకు? నేను నీతో ఒక్కటే చెప్తున్నాను. అన్నయ్య, బయట పోలీస్ టీం మనందరి DNA శాంపిల్స్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చారు. పదన్నయ్య. పదండి వీరేంద్ర గారు, నర్మదా ఆంటీకి అసలు ఏమైందో ఏంటో చూద్దాం. ఓరి భగవంతుడా, అమ్మ తన జుట్టు శాంపుల్ ఇచ్చి తన మెడకి తానే ఉరి వేసేసుకుందే. ఇప్పుడు అమ్మతో పాటు నాకు కూడా ఉరి పడేలా ఉంది. నువ్వు ఎందుకు ఇలా చేసావమ్మా? ఎందుకు ఎందుకు ఎందుకు? మేము అన్ని శాంపిల్స్కి DNA టెస్ట్ చేయించాము, కానీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు, రిపోర్ట్లో ఏమున్నా సరే అది మాకు మీరు చెప్పండి. ఆ రోజు నర్మదా ఆంటీతో మేడ మీద ఎవరున్నారో మాకు తెలియాలి. అన్నిటికంటే ముందు మీ కుటుంబంలో ఎవరి హెయిర్ కూడా ఆ రిపోర్ట్తో మ్యాచ్ అవ్వట్లేదు. నిజంగానా? అవును, ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఖచ్చితంగా బయట మనిషే. మేము ఈ కేసు ఇంకా క్లోజ్ చేయలేదు. దీని మూలాల వరకు మేము ఖచ్చితంగా వెళ్తాం. ఇదిగోండి రిపోర్ట్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. నేను ఇంక వెళ్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు సంతోషమేనా? నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేయాలనుకున్నావు. నువ్వు మా అందరినీ అవమానించి మా అందరినీ పోలీసుల ముందు క్రిమినల్స్ చేసేసావు. ఇప్పుడు చల్లబడ్డాయా నీ కళ్ళు? నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, మాట్లాడొస్తాను. వీరు అనేది చెప్పేది నిజం. వీరేంద్ర గారు, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. బహుశా నీకు ఎవరు ఏం చెప్పలేదేమో. మనం ఏం చేస్తామో అదే ఇంపార్టెంట్, మనం ఏం ఆలోచిస్తామో అని కాదు. నువ్వు రిపోర్టర్వి, నువ్వు ప్రతిదాన్ని సెన్సేషన్ చేసేయాలి. అది లేకపోతే నీకు రుచిపచ్చి ఉండదు కదా. నువ్వు మా అందరినీ ఇన్సల్ట్ చేసావు చూడు, అది మేము ఎప్పటికీ మర్చిపోలేం. ముందే చెప్తున్నాను నేను. వీరేంద్ర, ఇంకా చాలా ఆపు. రేఖ ఏం చేసినా మన నర్మద కోసమే చేసింది కదా. మరి దూషించడానికి బదులు మనం తనకి అండగా నిలబడాలి. పద నాతో పాటు. ఇంట్లో వాళ్ళెవరూ లేకపోతే మేడ మీద ఎవరుంటారు? మరైతే ఆంటీని ఎవరు తోసుంటారు? ఈ పజిల్ ఇంకా చిక్కుముడిలా తయారవుతుంది. అయ్యో అమ్మా, 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 ఇప్పుడు ముందు నువ్వు నాకు చెప్పు, నువ్వు ఈ చమత్కారం ఎలా చేసావు? నేనే కాదు, అందరూ చూశారు. నువ్వు నీ జుట్టు శాంపుల్ని పోలీసులకు ఇచ్చావు. మరి అది మ్యాచ్ ఎందుకు అవ్వలేదు? చెప్పమ్మా, ఇప్పుడు నువ్వేం పన్నాగం పన్నావు? ప్లీజ్ చెప్పమ్మా, ప్లీజ్. నువ్వు భయంగా ఉన్నావు, టెన్షన్లో ఉన్నావు. నేను కూడా అంతే భయంగా టెన్షన్గా ఉన్నాను పోలీసులు మన ఇంటికి వచ్చినప్పుడు.
కానీ నీకు మీ అమ్మ గురించి తెలుసు కదా. నేను సమస్య రావడానికి ముందే పరిష్కారం వెతికేస్తాను. అలాగే ఈసారి నా సమస్యకి పరిష్కారం మన పని మనిషి సరిత. సరిత, చెప్పండమ్మా. అరే నువ్విక్కడున్నావా? నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నేను ఇంట్లో ఆడవాళ్ల కోసం పువ్వులు తెప్పించాను, నీకోసం కూడా తెప్పించాను. థ్యాంక్ యూ అమ్మా, మీరు నన్ను మీ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు. అరే నువ్వు ఇన్నేళ్ల నుంచి మా ఇంట్లో పనిచేస్తున్నావు. నువ్వు కూడా మాలో ఒకదానివే కదా. రా పెడతాను. ఇక్కడికి రా. ఇక్కడ లైట్ సరిగ్గా లేదు, ఇటువైపు తిరుగు. ఇక్కడ బాగుంది. ఇక్కడ చిక్కుకుంది కొంచెం. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు బాగానే ఉందా? పని అయిపోయింది. అంటే చాలా చక్కగా సరిపోయిందిలే. చూసుకో ఎలా ఉందో కదా. ఇప్పుడు బాగుంది. అంటే అది మన మెడ్ సరిత జుట్టా? నువ్వు జీనియస్వి అమ్మా, జీనియస్వి. ఇప్పుడు నర్మద కూడా మన దారికి అడ్డు లేకుండా పోయింది. ఇక రాఘవ్తో పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ మీద సైన్ చేయించడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. నాకు వీలైనంత తొందరగా ఈ ఇంటికి బిజినెస్ కి యజమాని అవ్వాలనుందమ్మా. వీలైనంత తొందరగా. ఓపికగా ఉండు వీరేంద్ర, ఓర్పుగా ఉండు. ఇన్నేళ్లు ఓపిక పట్టావు, ఇంకొంతకాలం ఓపిక పట్టు. రాఘవ ప్రస్తుతం వాళ్ళ అమ్మ బాధలో మునిగిపోయాడు. ఒకవేళ నేను వాడి ముందుకెళ్ళి పేపర్స్ మీద సైన్ పెట్టమన్నానే అనుకో, కొంచెం ఈ పేపర్స్ మీద సైన్ పెట్టని, అప్పుడు వాడికి నా మీద అనుమానం వచ్చేస్తుంది. వాడికి అనుమానం రాకపోయినా తనుంది కదా రేఖ, ఆ రిపోర్టర్ తెలివితేటలు ఖచ్చితంగా మన దగ్గర చూపిస్తుంది. అందుకే నాన్న కొన్ని రోజులు మనం ఆచితూచి అడుగు వేయాలి. మరైతే ఈ రేఖను ఏం చేద్దాం? నీకు అనిపించట్లేదా తను ముందు ముందు ఏం సమస్యలు తెస్తుందో అని? తను ఇప్పుడే అన్ని ప్రశ్నలు అడుగుతుంది, అన్ని విచారించడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు తన గురించి ఏం దిగులు పడకు. నువ్వు తన గురించి అస్సలు దిగులు పడకు వీరేంద్ర. నేనేదో ఒకటి ఆలోచిస్తానులే. పైగా తను ఇంకా నిజానికి చాలా దూరంలో ఉంది. ఇన్నేళ్లు విచారణ, ఇన్వెస్టిగేషన్ చేసి తను ఇంతవరకు వాళ్ళ నాన్న హంతకుణ్ణే కనిపెట్టలేకపోయింది. మరి తను నా గురించి ఏం కనిపెడుతుంది? దుర్గమ్మ తల్లి, నర్మద అంటే మీ భక్తురాలు. ఆవిడకంటే మంచి మనిషి నేను ఈ ప్రపంచంలో చూడలేదు. నాకు సహాయం చేయండి. అప్పుడే నేను కనుక్కోగలుగుతాను నర్మద అంటే నేరస్తులెవరో, ఆ ఆంటీని ఎవరు కిందకు తోసేశారో. ఈసారి చెడు గెలవడానికి వీల్లేదు. నర్మద ఆంటీకి న్యాయం జరిగి తీరాలి. ప్లీజ్ ప్లీజ్ దుర్గమ్మ తల్లి, ఏదో ఒక సంకేతం ఇవ్వండి.